నమస్తే, నా పేరు ప్రశాంతి. బీసీటీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ప్రజలు ఇచ్చిన అర్జీలను వెంటనే పరిష్కరించాలి. జిల్లా కలెక్టర్ జె వెంకటమురళి. ప్రభుత్వం అందించిన రిక్షా సైకిల్ను వినియోగించి తడి పొడి చెత్తను సేకరించాలి. జిల్లా పంచాయతీరాజ్ అధికారి ఎల్ ప్రభాకర్ రావు. ప్రజలు ఇచ్చిన అర్జీలను వెంటనే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ జె వెంకటమురళి అన్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక హాల్లో ప్రజల నుంచి ఆయన అర్జీలు స్వీకరించారు. కలెక్టర్కు వినతి పత్రాలు ఇవ్వాలని జిల్లా నలుమూలల నుంచి వచ్చిన అర్జీదారులు ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. రాష్ట్రంలో జర్నలిస్టులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు సార్. వీళ్ళు ఏమంటారంటే ఆ పరిసరాల్లో మేము ఎప్పటి నుంచో జీవిస్తున్నాం, అది చిన్నగా ఆక్రమణకు గురైపోతే మా జీవనోపాధి ఉంటుంది కదని బాపట్ల టౌన్, అది బాపట్ల మండలం సలీమా వెస్ట్ బాపట్ల లేదు గవర్నమెంట్ ప్రాపర్టీ ఫిషరీస్ వాళ్ళకి రైట్స్ ఎట్లా ఇవ్వాలా అనేది వాళ్ళకి రైట్స్ ఇచ్చేయండి, మీరు ప్రొటెక్షన్ చేయండి. కంట్రోల్ మనమే కదా. ఎవరు ఇక్కడ డిసిహెచ్ఎస్ ఎవరు వచ్చారు? డిసిహెచ్ఎస్ కలిసి ఆడుకుంటున్నారు. అవి భయపడితే దీన్ని తెచ్చి తిప్పుతున్నారు. అంటే దీనికి పెడతాను ఎక్స్పెండిచర్ కూడా వేస్ట్ కదా ప్రభుత్వానికి సంబంధించి. అవి ఇవి కలిసి ఆడుకుంటున్నారు. దాని చుట్టూ ఇది ఆడుకుంటున్నాయి. ఇంజెక్షన్స్ వేపిద్దాం మున్సిపాలిటీలో. బాపట్ల జిల్లా కలెక్టర్ కార్యాలయంలో గల పీజీఆర్ఎస్లో జరిగే ప్రజా సమస్యల పరిష్కార వేదికకు వచ్చే అర్జీదారులకు రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో అక్షయ ఫౌండేషన్ వారి సహకారంతో భోజన వసతి ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ జె వెంకటమురళి సహకరిస్తున్నారని, ఆయన ఆదేశాల మేరకు అక్షయ ఫౌండేషన్ వారు ప్రతి సోమవారం భోజనం ఏర్పాటు చేస్తున్నారని రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా కార్యదర్శి బిఎస్ నారాయణ భట్టు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నారాయణ, లావణ్య, బుర్లే రామసుబ్బారావు, రమణబాబు, గుంటూరు రామసుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. రైతులకు సహాయం చేయడంలో కూటమి ప్రభుత్వం విఫలమవుతుందని మాజీ మంత్రి మేరుగ నాగార్జున అన్నారు. బాపట్ల కలెక్టర్ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వైసీపీ పార్టీ నాయకులతో కలిసి అర్జీ అందించారు. ఈ సందర్భంగా నాగార్జున మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మాజీ స్పీకర్ కోన రఘుపతి, పర్చూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ గాది మధుసూదన్ రెడ్డి, బసవపున్నారెడ్డి, నారాయణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాపితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో రైతు సమస్యల మీద, రైతులు పడుతున్న ఇబ్బందుల మీద, రైతులు మోసపోయే విధానం మీద ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లోనూ జిల్లాలో ఉన్న నాయకులను కలుపుకొని జిల్లా కలెక్టర్ గారికి గ్రీవెన్స్ లో రైతులను ఆదుకోవాలని, రైతు సంక్షేమాన్ని బీటలు చేయొద్దని, రైతులకు సహాయాలు అందించే విషయంలో తెలుగుదేశం ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం విఫలమవుతా ఉందని, ఎక్కడైనా కళ్ళు తెరిచి రైతులను ఆదుకోమని చెప్పాలనే ఉద్దేశంతోనే ఈరోజు మెమరాండాలు సబ్మిట్ చేయటం జరిగింది. ఈరోజు మీ అందరికీ తెలుసు, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రైతు సంక్షేమానికి ఏ విధంగా పెద్దపీట వేశారో, రైతు బ్రహ్మాండంగా వ్యవసాయం చేసుకోవడానికి అవకాశాలు కల్పించి, రైతులు ఏమన్నా నష్టపోతే కెలామిటీస్ వచ్చి కానీ, వరదలు వచ్చి కానీ, తుఫాను వచ్చి కానీ నష్టపోతే రైతు ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. ఏ ఊరికి ఆ ఊరిలోనే రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేసి రైతులు ఏ పంట పండించుకోవాలా, ఎంత విస్తీర్ణంలో రైతు పంట పండిస్తా ఉన్నాడు, ఎంత దిగుబడి వస్తుంది, వచ్చిన దిగుబడిని ఏ విధంగా అమ్ముకోవాలా, సరసమైన నాణ్యమైనటువంటి విత్తనాలు సరసమైన ధరలు ఇచ్చి రైతులను ఆదుకొని వ్యవసాయం పండుగలాగా చేయించినటువంటి చరిత్ర ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారికి ఉంటే, ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినప్పుడు అనేకమైన వాగ్దానాలు ఇచ్చాడు, అలవి కాని వాగ్దానాలు ఇచ్చాడు. 145కు సంబంధించి అబద్ధపు హామీలు ఇచ్చాడు, సూపర్ 6 అన్నాడు. ఎక్కడ ఏది చేయకపోగా
రైతుని నిట్ట నిలువున నడుము వెరకొట్టినటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో చూస్తా ఉన్నాం. రైతు వ్యవసాయం వరి వేసుకున్న రైతు ఉరేసుకునే స్థితికి వెళ్ళిపోతా ఉన్నాడు. పొగాకేసుకున్న రైతు అలో లక్షణ అంటూ ఉన్నాడు. మిర్చేసుకున్న రైతు రోడ్డు మీద పడిపోయి పలకరించే నాదుడు లేక, కొనే నాదుడు లేక, దళారీ లేక రాజ్యం వెళ్తున్నటువంటి పరిస్థితిలో ఈరోజు వ్యవసాయ తరుణం వచ్చింది. యూరియా ధర ఆకాశానికి చుక్కలు చూపిస్తా ఉంది. యూరియా దళారీలు అమ్ముతా ఉన్నారు, మధ్యవర్తులు అమ్ముతా ఉన్నారు. పొటాష్ అనేది దొరకటల్లా వీటన్నిటినీ తక్షణమే ప్రభుత్వం స్పందించి రైతులకు ఉపయోగపడే విధంగా మానిటర్ చేసి, ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రత్యేకంగా రైతులకు సంబంధించి 12,500 రూపాయలు ఇస్తారని చెప్పి పంట తరుణంలో 13,500 రూపాయలు ఇచ్చి రైతులకు ఒక భరోసా కల్పిస్తే మీరు అధికారంలోకి వచ్చినాక 20,000 రూపాయలు ఇస్తారని చెప్పారు. ఎంత ఇస్తున్నారయ్యా? జూన్ 24, 2024కి మీరు ఇస్తారని స్టార్ట్ చేస్తే ఇప్పటికి 2 సంవత్సరాలు దరిదాపు అవుతా ఉంటే 40,000 రూపాయలు రైతుకి ఇవ్వాల్స్తే ఎకరాకి నువ్వు ఎంత ఇస్తా ఉన్నావు? 5,000 ఇస్తా ఉన్నావా? సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన డబ్బులు ఏమైపోయినాయి? నువ్వు ఇస్తానన్న డబ్బులు ఏమైపోయి? ఎందుకు రైతులు మోసం చేస్తా ఉన్నావు? తక్షణమే రైతులను మోసం చేసే చంద్రబాబు నాయుడు గారు, మీరు ఎక్కడైనా దిగి వచ్చే రైతు సంక్షేమానికి పెద్దపీట వేయండి. ఈ రాష్ట్రంలో ప్రతి పేదవాడు, కౌలు రైతు, కూలి రైతు, వ్యవసాయం చేసుకున్న రైతు, అన్ని కులాల్లో ఉన్న రైతు అలో లక్షణ అంటా ఉన్నాడు. తక్షణమే స్పందించి రైతులను ఆదుకోవాలని, మీరు ఇచ్చిన హామీలను నిర్వర్తించాలని, మీరు వ్యవసాయం చేసుకునే టైంలో పిండిని పంటలు చేసే టైంలో విత్తనాలను, నాణ్యమైనటువంటి విత్తనాలను సరసమైన ధరకు దళారుల చేతుల్లోకి వెళ్లకుండా చేయాలని చెప్పేసి ఈరోజు జిల్లాకు సంబంధించి జిల్లా మ్యాజిస్ట్రేట్ కలెక్టర్ గారికి ఇచ్చి మెమరాండం ఇవ్వడం జరిగింది. నాతో పాటు పెద్దలు, మరి మాజీ ఉపసభాపతి కోన రఘుపతి గారు, అలాగే నాతో పాటు ఈరోజు పర్చూరు ఇన్ఛార్జిగా ఉన్నటువంటి గాది మధుసూదన్ రెడ్డి గారు, అలాగే మా పార్టీ సీనియర్ నాయకులు పసుపున్నారెడ్డి గారు, నారాయణ రెడ్డి గారు, ఇతర అనేక మంది జిల్లా నాయకులు, పట్టణ నాయకులు, రైతులు అనేక మంది వచ్చి నాతో పాటు మెమరాండం సమర్పించడం జరిగింది. తప్పకుండా పునరాలోచించండి. రైతు సంక్షేమానికి పెద్దపీట వేయకపోతే రైతు కన్నీరు మీకు శాపం తగులుతుందని మీ ద్వారా తెలియపరుస్తా ఉన్నా. సమరసత సేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో రేపల్లి మండలం అరవపల్లి శివాలయంలో సత్సంగం ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా బాపట్ల జిల్లా ధర్మ ప్రచారక్ జంజనం హేమశంకర్రావు మాట్లాడుతూ శ్రీకృష్ణ జననం అద్భుతమని, పుట్టగానే యమునా నది దారి ఇచ్చిందని, విషము పాలు ఇవ్వడానికి వచ్చిన పోతలను రక్తం పీల్చి సంహరించాడని, కాళీయ మర్దనం, కంస సంహారం, నోటిలో 14 లోకాలను చూపించడం, రాతిరోలు లాక్కొని వెడుతూ 2 గంధర్వులకు మోక్షం ప్రసాదించాడు, పాలు వెన్న మీగడలను తోటి బాలురకు అందరికీ పౌష్టికాహారంగా పంచారు. ఇలాంటి అద్భుతాలు మానవ మాతృలకు సాధ్యం కాదు. అందుకే శ్రీకృష్ణుని జననం, బాల్యం ఒక అద్భుతం. శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా ఉత్సవాలు జరుపుకోవాలని అన్నారు. జిల్లా దేవాలయ ప్రముఖ్ పొన్నపల్లి సత్యనారాయణ మాట్లాడుతూ శ్రావణ మాసం హిందువులకు శుభప్రదమైన మాసమని, లక్ష్మీ అమ్మవారు ఐశ్వర్యప్రదాయిని, ధర్మరక్షాబంధనం కార్యక్రమం జరుపుకుంటూ హిందూ ధర్మ రక్షణకు పాటుపడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పరియోజన ప్రముఖ్ పడమట వెంకటేశ్వరరావు, ధర్మ ప్రచారక్ చింతల మురళీకృష్ణ, ఖండ సహా కన్వీనర్ జంగం శ్యాంప్రసాద్, మండల కన్వీనర్ పేరం కోటేశ్వరరావు, సహా కన్వీనర్ సొంటి బాబురావు తదితరులు పాల్గొన్నారు. పుట్టుకతోనే అనేక అద్భుతాలు చూపించారు. పుట్టుకతోనే అక్కడ యమునా నది దాడుతుంటే దారిచ్చింది, వసుదేవుడు నెత్తిని పెట్టుకు తీసుకెళ్తుంటే, అదేవిధంగా తను చంపటానికి వచ్చిన పోతన అనే రాక్షసిని పాలుతో పాటు రక్తం కూడా పీల్చేసి సంహరించేస్తాడు. అదేవిధంగా సామాజిక మనం అందరికి కూడా పౌష్టికాహారం అందే విధంగా ఆ వెన్న దొంగ కాదండి, వెన్న, పాలు, పెరుగు ఇవన్నీ కూడా మన ఉన్నవాళ్ళ దగ్గర తీసుకొని అందరికీ పంచేవాడు. అట్లాంటి అద్భుతాలు మరి అందరికీ గోవర్ధన పర్వతాన్ని ఎత్తాడు. 14 సంవత్సరాలప్పుడే కంసుడిని సంహరించాడు మేనమామని. ఎందుకు? ఆయన ఒక దుర్మార్గాలు, ఎంతమంది గురించి అంతమంది చంపేస్తున్నాడు, దైవ ద్వేషిగా ఉన్నారు కాబట్టి అతను సమర్పించారు. అట్లాంటి బాల విశేషాలు అనేక ఉన్నాయి. బాలుడిగా ఆయన జన్మెత్తిన తర్వాత చేసిన ఇట్లాంటి విశేషాలు చెప్పుకోవడం, ఇట్లాంటి కార్యక్రమాలు అన్నీ కూడా ఈ యొక్క నెలలో జరపాలని చెప్పేసి ఈ యొక్క మండల కమిటీ తరఫున
తీర్మానాలు చేసి నిర్ణయించడం జరిగింది. కులమత భేదం చూడనిది, పేద ధనిక భేదం లేనిది, బంధుత్వం కన్నా గొప్పది, స్నేహం ఒకటే అని బాపట్ల రోటరీ క్లబ్ ఆఫ్ బాపట్ల అధ్యక్షులు వేజెండ్ల శ్రీనివాసరావు అన్నారు. అంతర్జాతీయ స్నేహితుల దినోత్సవం సందర్భంగా పట్టణంలోని రోటరీ కళ్యాణ మండపం నందు రోటరీ సభ్యులు స్నేహితుల దినోత్సవ వేడుకలు నిర్వహించారు. కేక్ కటింగ్ జరిపి ఒకరిని ఒకరు చేతికి స్నేహితుల దినోత్సవ బ్యాండేజీలను కట్టుకున్నారు. ఆస్తులు అంతస్తులు సంపాదించుకోవచ్చు, డబ్బు ఎంతైనా సంపాదించుకోవచ్చు, కానీ మంచి స్నేహితుడిని మాత్రం సంపాదించుకోవడం కష్టం అని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. సూర్యుని ప్రయాణం చీకటి పడేంత వరకు, అలల ప్రయాణం తీరం తాకేంత వరకు, ప్రేమ ప్రయాణం ద్వేషం పెరిగేంత వరకు, స్నేహం ప్రయాణం ఈ లోకం ఉన్నంత వరకు అని ఉంటుందని అన్నారు. అనంతరం పీసీ సాయిబాబా ఆధ్వర్యంలో బాపట్ల టౌన్ హాల్లోని న్యూస్ పేపర్ క్లబ్ సభ్యులైన నిరుద్యోగ స్నేహితులు బోయిన వెంకట్రావు, షేక్ రఫీ, షేక్ రబ్బానీ, ఆసోది వెంకట్రెడ్డి, గోపి ఇటీవల విడుదలైన కానిస్టేబుల్ ఫలితాలలో ఎంపికయ్యారు. వీరిని రోటరీ క్లబ్ సభ్యులు దుశాలువాతో సన్మానించి ఘనంగా సత్కరించారు. వీరిలో బోయిన వెంకట్రావు ఉమ్మడి గుంటూరు జిల్లాలో 13వ ర్యాంక్ సాధించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న రోటరీ అధ్యక్షుడు వేజెండ్ల శ్రీనివాసరావు, కార్యదర్శి కొత్త ఆంజనేయ వరప్రసాద్, కోశాధికారి కొత్త సుబ్బారావు, సీనియర్ సభ్యులు ఈ హరిబాబు, జేవి కృష్ణారావు, జట్ట శ్రీనివాసరావు, కోళ్లపూడి ఉపేంద్ర గుప్తా, బుర్లే రామసుబ్బారావు, ఎల్పి కుమార్, పిన్నిపోయిన శ్రీమన్నారాయణ, తటవర్తి సుబ్బారావు, షేక్ మస్తాన్ వలి తదితరులు పాల్గొన్నారు. స్నేహితులు దినోత్సవం అంటే మా రోటరీ అనే సంస్థ మేమందరం కూడా ఒకరికొకరం అన్యోన్యంగా కలిసిమెలిసి ఉంటాం. ఈ స్నేహితుల దినోత్సవం రోజున మరింత బలంగా ఉండేదానికని ఫ్రెండ్షిప్ బ్రాండ్ల ద్వారా మా ఈ కార్యక్రమాన్ని మరింత ఇదిగా చేసుకోవాలని మా సభ్యులందరూ దీంతో ఈ ఫ్రెండ్షిప్ డే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. అదేవిధంగా మన టౌన్ హాల్లోని పేపర్ న్యూస్ క్లబ్ నుంచి స్నేహితుల్లాగా ఉంటూ అందరూ కలిసి ఒకేసారి పోలీస్ ఎలక్షన్లో 5గురు సెలెక్ట్ అయినందుకు వారిని కూడా ఈ సందర్భంగా మేము శాల్వాలతో దీంతో పూల బొకేలతో సన్మానించదలుచుకున్నాం. ఆ కార్యక్రమంగా ఇదంతా కూడా ఫ్రెండ్షిప్ డే సందర్భంగా అందరం కలిసిమెలిసి ఉండాలని, అదేవిధంగా స్నేహం ఒక విలువ అందరికీ అర్థమయ్యే విధంగా ఉంటుందని, మనం దేనికైనా వెలకట్టచ్చు కానీ స్నేహానికి అనేది వెలకట్టలేము. అటువంటి స్నేహంగా మనం అందరం కలిసిమెలిసి మా రోటరీని కూడా మరింత ముందుకి తీసుకెళ్లే విధంగా మేము అందరం కూడా ఈరోజు ఈ ఫ్రెండ్షిప్ బ్రాండ్ ద్వారా మేము దాన్ని తెలియజేస్తాము. చిట్ట చివరి గ్రామాల పొలాలకు సాగునీరు అందించడమే లక్ష్యంగా శాసనసభ్యులు వేగేశ్వర నరేంద్రవర్మరాజు పనిచేస్తున్నారని చింతాయపాలెం ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం డైరెక్టర్ మార్పు పద్మారావు అన్నారు. కర్లపాలెం మండలం నర్రావారిపాలెం పంచాయతీలోని కాలువ చివర భూములను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా పద్మారావు మాట్లాడుతూ రైతులకు ఏ కష్టం వచ్చినా ఎమ్మెల్యే నరేంద్రవర్మరాజు అండగా ఉంటున్నారన్నారు. శాసనసభ్యులు నరేంద్రవర్మరాజు పొలాలలో ఉండి పొలాలను లోకులను పరిశీలించి చివర భూములకు నీరు అందే వరకు వేచి ఉండి వెళ్లడంతో రైతులు మోములో ఆనందం వెల్లివిరిసిందని పద్మారావు వివరించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ నక్కల శేషాద్రి తదితరులు పాల్గొన్నారు. నుంచి ప్రభుత్వ జనగా నుంచి నీళ్లు వస్తున్నాయి. ఎమ్మెల్యే గారు ఇప్పుడు మనం తెలుసుకుని కిందకి వెళ్ళిన లేదో తెలుసుకుని ఆయన స్వయాన్ని చూసి మాకు నీళ్లు పంపిస్తున్నాడు. ఇందుకు మాకు ఎమ్మెల్యేగా ధన్యవాదాలు తెలుసుకుంటున్నాం. ముందు మాకు ఇదే విధంగా డైలీ వచ్చేటట్టుగా ఈ 3 నెలలు 4 నెలలు సరే 5 నెలలు సరే డైలీ వచ్చేటట్టు కృషి చేయాలని ఎమ్మెల్యే గారు కోరుకుంటున్నాము. మాకు మాత్రం ఈ ట్రాన్స్ఫర్ ఒకటి ఏర్పాటు చేస్తానని ఎమ్మెల్యే గారు అన్నారు. ఆ ట్రాన్స్ఫర్ పెడితే ఇంకా మాకు బాగా ముఖ్యం ఇంకా బాగుంటుంది. మాకు పండు నీళ్ళు కూడా జాగ్రత్తగా తూకి తీసుకురాని చెప్పి ఎమ్మెల్యే గారు బాగా సహాయం చేస్తున్నాడు. నీళ్ళు పెట్టుకోమంటున్నాడు. గత ప్రభుత్వం పంటకాలం ఇన్ని రోజులు అనేది ఎట్లా మేము చూడలేదు. మేము చూడాల ఇద్దరు వచ్చిన నైట్ వచ్చేది పగల పోయేది, మళ్ళీ పగల పచ్చగా తీసుకు పగల వస్తుంది, నైట్ ఏదో జోలు పోలు కంపల్సరీ మాకు నీళ్ళు అనేది వస్తున్నాయి. ఎమ్మెల్యే గారు కంపల్సరీ నీళ్ళు పంపించాలి. చివరికల్లా నీళ్లు అన్న పొడుదల ఆయన గారు ఉన్నారు, మాకు నీళ్ళు పంపిస్తున్నాడు. ప్రభుత్వం అందించిన రిక్షా సైకిల్ను వాడి తడి పొడి చెత్తను సేకరించాలని జిల్లా పంచాయతీరాజ్ అధికారి కేఎల్ ప్రభాకర్ రావు అన్నారు. కర్లపాలెం మండలం ఏట్రావారిపాలెం గ్రామంలో జరుగుతున్న చెత్త సేకరణను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జ్ ఎంపీడీఓ శ్రీనివాసరావు, గ్రామ సర్పంచ్ చీరాల వెంకటలక్ష్మి, కార్యదర్శి మురళీకృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. వీళ్ళకి జీతాలు రావు, మీకు రికవరీ పెట్టేస్తా ఇద్దరికి. వాళ్ళకి ఎందుకు సైకిల్ ఉందని వాళ్ళకు శాలరీస్ కొడుతున్నారు. మీరు సైకిల్ పడేసి ట్రాక్టర్ తిప్పుతున్నారు. ఈ ఊరు ఈ విలేజ్ మాత్రం తిప్పుతున్నారా మీరు? ఇక్కడ హెల్ప్ చేసుకోవడం లేదా? వెళ్తాం సార్, అంటే ఎర్లీగా ఇది అవ చేసుకుని అంటే రోజు వస్తానని చెప్తుంది. మీ ఏరియా మాత్రం కవర్ చేస్తున్నట్టుంది. మనం మొత్తం కవర్ చేయాలి కదా. 470 ఒక రోజు తిరుగుతారా? అతను ఆయన చెప్పి 250 చెప్తున్నాడు. ఆయన లెక్క పక్క లేకుండా 470 ఇండ్లు చెప్తున్నాడు రోజు తిరుగుతానని.
470 ఇండ్లు తిరగలడా? మరి ఇప్పుడు నువ్వు మన ఊరు మీరు చెప్పరా? మీరు అంటే మీరు చెప్పేందుకు వినరా? లేదు సార్, నేను డైలీ వస్తున్నాను సార్. ఎందుకు నువ్వు వస్తే నువ్వు వస్తున్నావు రాదు నేను అడగడం లేదు. నేను ఎందుకు చెప్తున్నారు, ఏం చెప్తున్నారు రోజు ప్రోటోకాల్? ప్రతి ఇల్లు కవర్ చేయాలి. ప్రతి ఇల్లు కవర్ చేయ సైకిల్ వాడమంటున్నారు, ఏం వాడమంటున్నారు? సైకిల్లే వాడతాను. ట్రాక్టర్లు వద్దని చెప్తున్నారు కదా. ట్రాక్టర్లు ఎక్కడన్నా ఒక దగ్గర దూరంగా ఉంటే ఒక దగ్గర డంప్ చేసి ట్రాక్టర్లు వేసుకుని పోతారు. దాని సెగ్రిగేషన్ జరుగుతుందా? తీసుకుని ఎక్కడేస్తున్నారు? ఇదంతా షెడ్ ఉందా? సెగ్రిగేషన్ చేస్తున్నారా? ఆ తడి చేత పొడి చేత కలిపి చేస్తున్నారు, తీసుకుని అక్కడ పోసేస్తారు. రోజు ఎన్ని సంవత్సరాలు చెప్పినా ఇదే పద్ధతిలో ఉండండి. మీరు ఏమాత్రం మార్పు లేదు. ఇంకా మారుమూల రోడ్లో ఎట్లుంటారు, ఇంత రోడ్లు మెయిన్లోనే ఇట్లుంది. దాన్ని ఎవరు డివైడ్ చేస్తారు? దాన్ని చేస్తారా మీరు? దాన్ని తడి చేత పొడి చేత వేడి చేస్తున్నారు అమ్మ చేతిలో పోస్తున్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఆయా శాఖలకు వచ్చిన అర్జీలను తక్షణమే పరిష్కరించాలని తహసీల్దార్ షాకీర్ పాషా అన్నారు. కర్లపాలెం రెవెన్యూ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా షాకీర్ పాషా మాట్లాడుతూ కర్లపాలెం పంచాయతీలో లంకా ఛానల్ సమీపంలో సర్వే నెంబర్ 568-1లో ఆక్రమణకు గురైన బోదె కాల్వకు సర్వే చేసి ఆక్రమణలు తొలగించాలని, గణపవరం గ్రామానికి చెందిన తోట రవిదేవరాజు రేషన్ కార్డుల్లో అన్నపూర్ణచంద్రరావు పేరు లేకపోయినా హౌస్ హోల్డ్ మ్యాప్లో పేరు ఉందని, అందువల్ల తల్లికి వందనం రాలేదని అర్జీలు వచ్చాయని తహసీల్దార్ షాకీర్ పాషా వివరించారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ మండల అధ్యక్షులు గొట్టిపాటి శ్రీకృష్ణ మాట్లాడారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు గొట్టిపాటి శ్రీకృష్ణ, కర్లపాలెం మండలం జనసేన పార్టీ అధ్యక్షుడిని. ఈరోజు కర్లపాలెం మండలం స్పందన కార్యక్రమంలో భాగంగా గణపవరం చెందిన తోట రవిదేవరాజు అనే అతను వాళ్ళ అన్నదమ్ములు ఒకే కార్డులో ఉండటం వల్ల అతని పిల్లలకి తల్లికి వందనం పడలేదు. ఈ కారణం ఏందనగా వాళ్ళ బ్రదరు ఉద్యోగరీత్యా హైదరాబాద్లో ఉంటూ ఉద్యోగం చేస్తున్నాడు. వాళ్ళకి పెళ్ళి అయిపోయింది. వాళ్ళకి ఆయనకి 2 పిల్లలు ఉన్నారు. ఈయనకి పిల్లలకి తల్లికి వందనం పడలేదు. కారణం ఏంటంటే అతను ట్యాక్స్ పే చేస్తున్నాడు. రేషన్ కార్డులో లేనప్పటికీ అతను హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్లో మ్యాప్ అయి ఉన్నాడు. దాని కారణం చేత తల్లికి వందనం పడలేదని చెప్పి అని అంటున్నారు. ఎంఆర్ఓ గారిని స్పందన అర్జీగా ఆయన స్పందించి దానికి చేస్తానని చెప్పారు. కూటమి ప్రభుత్వం ఇటువంటి ప్రభుత్వ పథకాలు అందని అభ్యర్థులను గుర్తించి వారికి తగు న్యాయం చేయాలని చెప్పి కోరుకుంటున్నాం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రజలు ఇచ్చిన అర్జీలను వెంటనే పరిష్కరించాలి, జిల్లా కలెక్టర్ జె వెంకటమురళి. ప్రభుత్వం అందించిన రిక్షా సైకిల్ను వినియోగించి తడి పొడి చెత్తను సేకరించాలి, జిల్లా పంచాయతీరాజ్ అధికారి ఎల్ ప్రభాకర్ రావు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే బీసీటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.